హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు పాండురంగడు. ఒకానొక గ్రామంలో ధర్మరాజు, శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. వివాహమైన 10 సంవత్సరాల వరకు వారికి పిల్లలు కలగలేదు. పిల్లల కోసమని ఆ దంపతులు ఎన్నో పుణ్యతీర్థాలు సేవించారు. ఒకచోట వారికి అందరి కోర్కెలు తీర్చే చిదానంద స్వామి గురించి తెలిసింది. తన వద్దకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి మనసులోని మాట చెప్పి తీరే ఉపాయం కూడా చెబుతాడట ఆయన. ధర్మరాజు భార్యతో కలిసి చిదానంద స్వామి దర్శనం చేసుకున్నాడు. ఎంతో పేరు ఉన్నప్పటికీ ఆయన ఉంటున్న ఆశ్రమం చాలా చిన్నది. అక్కడ జనం కూడా ఎంతోమంది లేరు. స్వామి ఆ దంపతుల్ని చూస్తూనే, నా ఆశ్రమం చిన్నదిగా ఉన్నదని, ఇక్కడ జనం తక్కువగా ఉన్నారని ఆశ్చర్యపోతున్నారు కదూ. నా వద్దకు అందరూ రాలేరు. రాగలిగిన వాళ్ళందరూ అదృష్టవంతులు. సంతానం కోసం మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ కోరిక ఫలించే అవకాశం ఉన్నది. 2 దినాలు ఆశ్రమంలో ఉండండి అని చెప్పాడు. దంపతులిద్దరూ ఆశ్రమంలో బస చేశారు. రాత్రి చిదానంద స్వామి ఆ దంపతులు ఉన్న గదిలోకి వెళ్ళి శాంతమ్మను నిద్రలేపాడు. శాంతమ్మ ఉలిక్కిపడి లేచింది. నీ భర్త ఇప్పుడు నేను సృష్టించిన మాయలో పడి నిద్రపోతున్నాడు. నీకు సంతానం కలగాలంటే ఒక్కటే మార్గమున్నది. నేను సాక్షాత్తు భగవంతుణ్ణి. నన్నే నీ పతిగా భావించి ఈ 2 రోజులు నన్ను సేవించావంటే నీకు భగవదంశతో చక్కని కుమారుడు కలుగుతాడు అన్నాడు చిదానంద స్వామి. స్వామి, స్త్రీకి భర్త కంటే వేరే దైవం ఎవరున్నారు? మనసా వాచా ఆయనొక్కరే నాకు పతి. నాకు సంతానం కలగకపోయినా బాధలేదు, కానీ భగవంతుడైనప్పటికీ కూడా పరపురుషుణ్ణి సేవించలేను అంది శాంతమ్మ. బాగా ఆలోచించుకో, మరొక్క రోజు గడువు ఉంది అని శాంతమ్మకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చిదానంద స్వామి. స్వామి వెళ్ళిపోయాక భర్తను తట్టి లేపింది శాంతమ్మ. ధర్మరాజు ఉలిక్కిపడి లేచాడు. శాంతమ్మ అతడికి జరిగిందంతా చెప్పింది. ధర్మరాజు మహా ఉగ్రుడైపోయి, ఈ స్వామి చాలా గొప్పవాడనుకున్నాను. వాడిలో ఇంతటి నీచపు ఆలోచనలున్నాయనుకోలేదు. ఇప్పుడే వెళ్ళి వాడిని హతమారుస్తాను అన్నాడు. శాంతమ్మ భర్తను శాంతపరిచి, ఏ విషయంలోనైనా నిదానం మంచిది. స్వామి నాపైన అత్యాచారమేమీ చేయలేదు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. నా సత్ప్రవర్తన పైన మీకు నమ్మిక ఉంటే మీరేమీ గొడవ చేయకండి. అనుకున్న ప్రకారము మరొక్క రోజు ఇక్కడ గడిపి వెళ్ళిపోదాము అంది. ధర్మరాజుకి ఇష్టం లేకపోయినా భార్య మాటలకు తల ఒగ్గాడు. అయితే మరుసటి దినము పగలంతా అతను స్వామిని చూడటానికి గాని సేవించటానికి గాని వెళ్ళలేదు. అతనికి స్వామి అంటే అసహ్యం పుట్టుకు వచ్చింది. ఇతర భక్తులతో పాటు శాంతమ్మ ఒక్కతే వెళ్ళి స్వామి దగ్గర సేవా విధులు పూర్తి చేసుకుని వచ్చింది. ఆమె తిరిగి వచ్చాక, ఈరోజు చిదానంద స్వామి ప్రవర్తన ఎలా ఉంది? నీ వైపు ఆశగా చూశాడా అని అడిగాడు ధర్మరాజు. లేదండి, రాత్రి ఆయన ఎలా ఎందుకు ప్రవర్తించారో తెలీదు. కానీ దైవపీఠం పైన కూర్చున్నప్పుడు ఆయన ముఖము దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. ఎంతో అదృష్టవంతులకు గాని అటువంటి దివ్య దర్శనం లభించదనిపించింది అంది శాంతమ్మ. పరవశంతో ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. ధర్మరాజు మాత్రం అసహనంగా, దుర్మార్గుడు, ఏవో కనికట్టు విద్యలు నేర్చుకుని అందర్నీ భ్రమలో పడేస్తున్నాడు. ఈ సంగతి తెలిసే కాబోలు ఎక్కువ మంది జనం ఇక్కడకు రావటం లేదు అన్నాడు. చీకటి పడేసరికి ధర్మరాజు మళ్ళీ మత్తు ఆవహించి నిద్రపోయాడు. శాంతమ్మ ఎంత ప్రయత్నించినా అతడికి మెలకువ రాలేదు. కాసేపటికి మళ్ళీ చిదానంద స్వామి వచ్చి తన కోరికను బయటపెట్టాడు. స్వామి, మీకు ఇటువంటి కోరిక తగదు. నేను వివాహితను, పతివ్రతను. నన్ను గురించి మీరు చెడ్డగా ఆలోచించడం అధర్మం అంది శాంతమ్మ. ధర్మ విచక్షణ అల్పురాలువైన నీకు అనవసరం. భగవంతుడి ఆదేశాన్ని మన్నించటమే నీ ధర్మం అన్నాడు చిదానంద స్వామి. నాకు వేరే భగవంతుడు లేడు. నేను నమ్మిన ధర్మాన్ని పాటించడమే భగవంతుడికి నేను చేసే సేవ. దయచేసి మీరు వెళ్ళిపోండి స్వామి
అంది శాంతమ్మ. ఇదే నీకు చివరి అవకాశం. మళ్ళీ జీవితంలో నీకు సంతాన అవకాశం కలగదు, గుర్తుంచుకో అన్నాడు చిదానంద స్వామి. శాంతమ్మ ఆయన ముందు మోకరిల్లి, స్వామి, తమరు సాక్షాత్తు దైవస్వరూపులు. నన్నెందుకిలా పరీక్షిస్తున్నారో అర్థం కావటం లేదు. నాకు సంతానం వద్దు, మీరు వెళ్ళిపోండి అంది. సరే నీ కర్మ అని చిదానంద స్వామి వెళ్ళిపోయాడు. స్వామి వెళ్ళిపోగానే శాంతమ్మకు కూడా ఏదో మత్తు ఆవహించింది. మర్నాడు ఉదయం దాకా ఆమెకి భర్తకు మెలకువ రాలేదు. మెలకువ రాగానే శాంతమ్మ భర్తకు జరిగిందంతా చెప్పబోయింది. ధర్మరాజు ఆమెను వారించి, స్వామి నీతో ఎలా ప్రవర్తించాడో అంతా నేను వివరంగా కలలో చూశాను. ఇది కూడా ఆయన మాయే అయ్యుండవచ్చు అంటూ తను చూసింది చెప్పగా శాంతమ్మ ఆశ్చర్యంగా, చాలా తమాషాగా ఉందే, నిజంగా ఇలాగే జరిగింది అంది. ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకున్నాక సెలవు తీసుకునేటందుకు స్వామి వద్దకు వెళ్లారు. చిదానంద స్వామి ఆ దంపతుల వంక ఆప్యాయంగా చూసి, మీ సత్ప్రవర్తన నాకు నచ్చింది. 2 దినాలు మిమ్మల్ని పరీక్షించాను. మీ ఓర్పు మెచ్చుకోతగ్గది. ధర్మరాజుకు భార్యపై గల నమ్మకము, శాంతమ్మకు ధర్మాచరణపై గల విశ్వాసము అద్భుతం. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. త్వరలోనే శాంతమ్మ సంతానవతి అవుతుంది. పున్నమి చంద్రుడు వంటి కుమారుడు కలుగుతాడు. వాడికి మీ ఇష్టదైవము పాండురంగుడి పేరు పెట్టుకోండి అన్నాడు. దంపతులిద్దరూ స్వామి పాదాలకు మ్రొక్కి, మీరు మమ్మల్ని కరుణించారు, ధన్యులము. కానీ మీ పరీక్షలకు అర్థం తెలియటం లేదు, వివరంగా చెప్పండి అన్నారు. శాంతమ్మకు దైవబలం తప్పితే సంతానయోగం లేదు. దైవానుగ్రహం సామాన్యులకు లభించదు. సంతానం కోసము ఆమె ధర్మాచరణ వదులుకున్నట్లయితే మీ కోరిక సిద్ధించి ఉండేది కాదు. నేను శాంతమ్మ మనోనిగ్రహాన్ని పరీక్షించాను. జరిగినది నీకు తెలియటం కోసం ఆ వివరాలు కలలో చూపించాను. నువ్వు కానీ నీ భార్య కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకొని దూషించినట్లయితే అది పుట్టబోయే మీ పిల్లవాడికి ఆపద కలిగిస్తుంది అన్నాడు చిదానంద స్వామి ధర్మరాజుతో. ధర్మరాజు కంగారు పడి, తను స్వామిని దూషించానని, అసలు చంపేయాలనే అనుకున్నానని కూడా అన్నాడు. చిదానంద స్వామి నిట్టూర్చి, నీ భార్య కూడా ఒక చిన్న పొరపాటు చేసింది. నన్ను పంపించి వేయటం కోసము నాకు సంతానం వద్దు అని చెప్పింది. అలా కాకుండా నాకు సంతానం కావాలి కానీ ఇలా మాత్రం కాదు అని ఉంటే బాగుండి ఉండేది. అయినా విధిలీలు విచిత్రాలు. శాంతమ్మ సంతానవతి అయినప్పటికీ తన సంతానాన్ని కలకాలం చూసుకోలేదు. మీకు కలిగిన పుత్రుడు చిన్నతనంలో ఎన్నో ప్రమాదాలకు గురి అవుతాడు. అన్ని గండాలు గడిచి చివరకు గొప్పవాడైతాడు. ఎప్పుడో జరగబోయే దాన్ని గురించి ఇప్పటినుంచి ఆలోచించి బాధపడకండి, సంతోషంగా వెళ్ళిరండి అన్నాడు. లేక లేక కలిగిన పాండురంగణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్నారు ధర్మరాజు శాంతమ్మ. పాండురంగడికి 8 సంవత్సరాల వయసులో పాము చేత కరవబడి దుర్మరణం పాలైంది శాంతమ్మ. ధర్మరాజు పాండురంగడు కన్నీరు మున్నీరుగా విలపించారు. కానీ ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. కొంతకాలం భార్య కోసం ఏడ్చినా ధర్మరాజు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అతడి కొత్త భార్య మోహిని అందంలో అప్సరసలను తలదన్నేలా ఉంటుంది. ఆమె అందానికి తగ్గట్టే మనసు కూడా మంచిది. పాండురంగడిని స్వంత కొడుకు కంటే అభిమానంగా చూసుకునేది. ధర్మరాజు మొదట్లో అనుమానపడినా క్రమంగా పాండురంగడి సంరక్షణను పూర్తిగా మోహినికి వదిలిపెట్టాడు. పెళ్ళైన 2 సంవత్సరాలకి మోహినికి అందాల భరిణ వంటి అమ్మాయి పుట్టింది. ఆ పాపకు జ్యోతి అని పేరు పెట్టారు. జ్యోతి పుట్టినప్పటినుంచి మోహిని ప్రవర్తనలో మార్పు వచ్చింది. మగపిల్లవాడి కదా అని తన భర్త ఆస్తినంతా పాండురంగడికే ఇచ్చేస్తాడేమోనని మోహినికి భయం పుట్టి కూతురి కోసమని రహస్యంగా డబ్బులు దాయటం మొదలుపెట్టింది. డబ్బు దాచడం కోసం పాండురంగడి అవసరాలు సరిగ్గా చూసేది కాదు. వాడి కోసం ఖర్చు చేసే డబ్బంతా వృధా అని భావించేది ఆమె. అలా కొంతకాలం గడిచేసరికి పాండురంగడికి తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు.
ఇంటి ఖర్చులు పెరిగిపోయాయని పాండురంగడిని చదువు మానిపించింది. ఇంట్లో పనివాడిని తీసేసి పాండురంగడి చేత ఆ పనులన్నీ చేయించేది. వాడికి సరి అయిన బట్టలు కొనేది కాదు, సరిగ్గా తిండి పెట్టేది కాదు. అయితే ఈ విషయాలన్నీ భర్తకు తెలియనిచ్చేది కాదు. పాండురంగడికి తండ్రితో మాట్లాడే అవకాశం ఇచ్చేది కాదు. మోహిని మైకంలో పడిపోయిన ధర్మరాజు కూడా కొడుకు సంగతిని అట్టే పట్టించుకునేవాడు కాదు. ఎంతో గారాబంగా పెరిగిన పాండురంగడు ఈ మార్పుకు తట్టుకోలేకపోయేవాడు. మొదట్లో వాడు సవతి తల్లిని ఎదిరించాడు. మోహిని వాణ్ణి చితక బాధింది. దెబ్బల గురించి తండ్రికి చెప్పుకోవాలనుకున్నాడు, కానీ వాడికి ఆ అవకాశం రాలేదు. ధర్మరాజు ఉదయమే లేచి పొలంలోకి వెళ్ళిపోయి చీకటి పడే వేళకు చేరుకునేవాడు. ఈ సమయమంతా పాండురంగడికి సవతి తల్లితో గడపవలసి ఉండేది. రాత్రి భర్తకు మోహిని పాండురంగడి మీద ఎన్నో నేరాలు చెప్పేది. వాడు బడికి వెళ్ళటం లేదని, ఏ పని సరిగ్గా చేయటం లేదని, చాలా పెంకితనం చేస్తున్నాడని, ఎవరూ చూడనప్పుడు జ్యోతిని కొడుతున్నాడని భార్య చెబితే అవన్నీ నమ్మి ధర్మరాజు కొడుకు మీద కోపాన్ని పెంచుకోసాగాడు. ఎప్పుడైనా పాండురంగుడు కళ్ళబడితే వాణ్ణి దగ్గరికి పిలిచి బాగా తిట్టి బుద్ధిగా మసలుకోమని హెచ్చరించేవాడు. వాడికి మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు కాదు. ఒకరోజు పాండురంగడు జ్యోతిని ఎత్తుకుని ఆడిస్తున్నాడు. అది బాగా ఏడుస్తుంది. వాడెంత ప్రయత్నించినా అది ఏడుపు మానటం లేదు. ఆ సమయంలో మోహిని పరిగెత్తుకుంటూ వచ్చి, అదలా ఎందుకు ఏడుస్తుంది? నువ్వేదో చేశావు అవునా అంది. పిన్నిని చూడగానే పాండురంగుడు భయపడిపోయి జ్యోతిని వదిలేశాడు. అది క్రిందపడి ఇంకా గట్టిగా ఏడవసాగింది. మోహిని గుండెలు బాదుకుంటూ, నా పిల్లను చంపేయాలనేట్రా నీ ఎత్తు, ఉండి నీ పని చెప్తాను అంటూ ఏడుస్తున్న పిల్లను కూడా సముదాయించకుండా పాండురంగడి రెక్కబట్టుకొని లాక్కు వెళ్ళి ఇంట్లో ఓ స్తంభానికి కట్టివేసింది. తర్వాత పొయ్యిలో గరిటె కాల్చేసి, గరిటె బాగా కాలాక 10 వాతలు పెడతాను, సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్ళి అప్పుడు పిల్లను సముదాయించింది, పడుకోబెట్టింది. అప్పటికి గరిటె బాగా కాలింది. గరిటె కాడను గుడ్డకు చుట్టుకొని చేత్తో పట్టుకొని పాండురంగడి దగ్గరికి వచ్చింది. కాలిన గరిటెను చూస్తూనే పాండురంగడు హడలిపోయి, పిన్ని పిన్ని వాతలు పెట్టద్దు, నువ్వేం చెప్తే అదే చేస్తాను, వాతలు పెట్టద్దు పిన్ని అంటూ కేకలు వేశాడు. ఆ కేకలకు శిలలు కూడా ద్రవిస్తాయేమో గాని మోహిని గుండెలు కరగలేదు. ఆమె ఇంకా ముందుకు వెళ్ళి, ఈ వాతలు మానేదాకా నువ్వు మీ నాన్న కళ్ళబడకూడదు, నేను వాతలు పెట్టినట్లు మీ నాన్నకు చెప్పకూడదు, అలా చేశావో నీకు 10 రోజుల పాటు తిండి పెట్టను అంటూ కాలిన గరిటెను పాండురంగడి పొట్ట మీద ఉంచింది. గరిటె మీదకు వస్తూ ఉంటే పాండురంగడు భయంతో అరిచాడు. కానీ ఆమె అదిమి పొట్ట మీద ఉంచాక ఇంకేమీ మాట్లాడలేదు. ఆమె గరిటెను వాడి శరీరం మీద ఇంకా 2-3 చోట్ల ఉంచింది. కానీ వాడేమీ బాధపడకపోవటం ఆమెకు చాలా ఆశ్చర్యమనిపించింది. శ్రద్ధగా పరిశీలించి చూస్తే గరిటె ఎక్కడ పెట్టినా వాడి శరీరం మీద వాత పడటం లేదు. పాండురంగుడు నవ్వుతూ, నువ్వు భలేదానివి పిన్ని, నువ్వు చాలా దుర్మార్గురాలివని అనుకున్నాను, చల్లటి గరిటెను తీసుకొచ్చి ఉత్తిన నన్ను బెదిరించావు అన్నాడు. మోహిని ఆశ్చర్యపడి చటుక్కున గరిటెను తన చేతి మీద పెట్టుకుంది. మరుక్షణము ఆమె కెవ్వుమని అరిచింది. గరిటె ఉంచిన చోట ఎర్రగా కాలిపోయింది. మోహిని బాధతో కేకలు వేస్తూ, అలా చూస్తూ నిలబడతావేమిట్రా, వెళ్ళి వైద్యుని పిలుచుకురా, బాధతో ప్రాణం పోతోంది అంది. ఎలా వెళ్ళేది పిన్ని, నా కట్లు విప్పు అన్నాడు. మోహిని వాడిని నానా విధాలుగా తిడుతూ కుడి చేత్తో కట్లు విప్పి, త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి వైద్యుని తీసుకురా అంది. పాండురంగుడు వైద్యుణ్ణి తీసుకుని వచ్చాడు. మందు రాసి కట్టుగడుతూ, ఇలా ఎలా కాలిందమ్మా అన్నాడు వైద్యుడు. దేనికో తిట్టానని కోపం వచ్చి నా సవతి కొడుకు ఈ వాత పెట్టాడు, ఒకళ్ళతో చెప్పుకునే బాధ కాదు గదా ఇది అంది మోహిని. ఈ వార్త ఊరంతా పాకింది. పొలంలో పనిచేసుకుంటున్న ధర్మరాజు కూడా విని అక్కడ పని వదిలిపెట్టి ఆదరా బాదరాగా ఇంటికి వచ్చాడు.
అతడి ఇంటికి వచ్చేసరికి మోహిని మూలుగుతూ ఉన్నది. వాడింకా చిన్న కుర్రవాడు, వాడికివేం తెలియదు. వాడినేమి అనకండి, మొక్కై వంగనది మానై వంగదంటారు. అలాగని వాణ్ణి గట్టిగా తిడితే సవతి తల్లి బాధలంటారు. ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు. నా బాధంతా వాడి గురించే అంది మోహిని. ధర్మరాజుకు ఆవేశం వచ్చి పాండురంగుడు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు పాండురంగుడు దొడ్లో నూతిలో నుంచి నీళ్లు తోడి గుండిగలు నింపుతున్నాడు. ధర్మరాజు వాణ్ణి రెక్క పట్టుకొని లోపలికి లాక్కొని వచ్చి, చెప్పు, మీ పిన్నికి వాతలు పెట్టావా అని అడిగాడు. పాండురంగుడికి మతిపోయినట్లయింది. అసలేం జరిగిందంటే అని ఏదో చెప్పబోయాడు. అడిగిన దానికి జవాబు చెప్పు, మీ పిన్నికి వాత పెట్టావా అని అడిగాడు ధర్మరాజు. లేదు, పిన్నే నాకు వాతలు పెట్టింది అంటూ జరిగింది చెప్పాడు. ఎవరైనా నమ్మదగ్గ కథేనా ఇది అంది మోహిని మూలుగుతూనే. ధర్మరాజుకు కోపం పెరిగిపోయింది. నిజం చెప్పు అన్నాడు. వాణ్ణి స్తంభానికి కట్టి కొరడాతో కొట్టినా నిజం చెప్పడు. ఎందుకండి అనవసరపు గొడవ, వాణ్ణి వదిలిపెట్టేయండి అంది మోహిని. అలాగా, వాడి చేత నిజం చెప్పించుగాని వదలను అన్నాడు ధర్మరాజు. ఆవేశంలో తనేం చేస్తున్నాడో అతనికి తెలియలేదు. పాండురంగడిని అక్కడ ఉన్న స్తంభానికి కట్టి కొరడాతో వచ్చి, నిజం చెబుతావా లేకపోతే దెబ్బలు తింటావా అని అడిగాడు. పాండురంగడు భయంతో తాను నిజమే చెబుతున్నానని, తనను కొట్టవద్దని ప్రాధేయపడ్డాడు. ధర్మరాజు కోపం తగ్గక కొరడాన్ని కొడుకు శరీరం మీద చెళ్ళుమనిపించాడు. దెబ్బ తగిలే ముందు భయంతో కేకపెట్టాడు. కానీ దెబ్బ మీద పడ్డాక పాండురంగడు కిక్కురుమనలేదు. మంచం మీద పడుకున్న మోహిని మాత్రమో అబ్బా అని బాధగా అరిచింది. నువ్వెందుకు అరుస్తావు అన్నాడు ధర్మరాజు చిరాగ్గా. ఆ దెబ్బ నాకు తగిలినట్లుందండి అంది మోహిని. నీకు వాడి మీదున్న ప్రేమ అలాంటిది. ఈ వెధవకు అందులో 1000 వంతు నీ మీద ఉంటే నిజం చెప్పి ఉండేవాడు అంటూ మరో 2 దెబ్బలు వేశాడు. పాండురంగడు చెలించలేదు. కానీ మంచం మీదున్న మోహిని ఎగిరిపడింది. నువ్వూరుకో అని ఆమెను కసిరాడు ధర్మరాజు. వాణ్ణి కొట్టకండి, అదేం మాయో గాని ఆ దెబ్బలు నాకే తగులుతున్నాయి మోహిని ఏడ్చింది. భర్త మరొకసారి పాండురంగణ్ణి కొట్టబోతే ఆమె కాళ్ళు పట్టుకొని ఆపింది. అదంతా ఆమెకు సవతి కొడుకు మీద ఉన్న ప్రేమేనని ధర్మరాజు అనుకున్నాడు. తన శరీరం మీద ఉన్న 3 కొరడా దెబ్బల ఆనవాళ్లు భర్తకు కనపడనివ్వకుండా జాగ్రత్త పడింది మోహిని. ధర్మరాజు వాడి కట్లు విప్పి, మీ పిన్ని ప్రేమాభిమానాలు చూసైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. ఈసారికి ఊరుకున్నాను, కానీ ఇంకోసారి ఏదైనా చేశావంటే నీ తల నరికి పారేస్తాను, జాగ్రత్త అన్నాడు. అతనలా అన్నప్పుడు తన తలే తెగిపోయినట్లు వణికిపోయింది మోహిని. ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడు పాండురంగడికి కలలో తల్లి కనిపించి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ దగ్గరికి తీసుకుంది. నాయనా, స్వర్గంలో ఉండి అన్ని సుఖాలు అనుభవిస్తున్నప్పటికీ భూలోకంలో నువ్వు పడుతున్న బాధలు చూడలేకపోతున్నాను. దేవేంద్రునితో నా గోడు చెప్పుకోగా ఆయన కరుణించి నీకు 3 వరాలు ఇవ్వగల శక్తి నాకు ఇచ్చాడు. ఆ శక్తితోనే ఇప్పటికి నిన్ను 2 సార్లు కాపాడాను. ఇంకొక వరం మాత్రమే మిగిలి ఉంది. సిరి సంపదలు, భోగభాగ్యాలు కలిగించగలను, కానీ మనుషుల మనసును మార్చే శక్తి నాకు లేదు. నీ సవతి తల్లి నిన్నింకా ఎందుకు బాధలు పెడుతుందో తెలియదు. అందువల్ల 3వ వరము మునుపటి 2 వరాల్లా వృధా కాకుండా ఉండాలని నా ఆశ. ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు. తక్షణం లేచి బయలుదేరు. ఈ ఊరికి ఉత్తరంగా 2 రోజులు ప్రయాణం చేస్తే బంగారు కొలను వస్తుంది. అందులో దేవతలు స్నానం చేస్తుంటారు. అది సామాన్యులకు కనిపించదు. నా వరప్రభావం వల్ల నీకు మాత్రం కనిపిస్తుంది. అందులోని జలాన్ని కడుపు నిండా సేవించు. ఆ మర్నాటి నుంచి ప్రతిరోజు రాత్రి నీ 2 చేతుల వేళ్ళు 10 బంగారు కణికలుగా మారిపోతాయి. వాటిని విరుచుకుంటే ఆ స్థానంలో మళ్ళీ మామూలుగా మొలుస్తాయి. ఆ విధంగా లభించిన బంగారంతో ఏదైనా వ్యాపారం చేసుకుని హాయిగా జీవించు. ఈ వరంతో ఇక నీకు నాకు అన్ని బంధాలు విడిపోతాయి అని చెప్పింది శాంతమ్మ. వెంటనే పాండురంగడికి మెలకువ వచ్చింది. తన తల్లి కోసం వెతుక్కున్నాడు.
ఎవ్వరూ కనపడలేదు. జరిగిందంతా కల అని తెలిసి వాడికి ఏడుపు వచ్చింది. తల్లి కాపాడటం వలనే తనకు వాతల బాధ, దెబ్బల బాధ తప్పిందని తెలిసింది. పాండురంగడు వెంటనే లేచి ఊరికి ఉత్తరంగా బయలుదేరాడు. వాడికి దారి అంత బాగా తెలియదు, కానీ ఎవరో నడిపిస్తున్నట్లుగా ప్రయాణం చేస్తున్నాడు. దారిలో కనబడ్డ చెట్ల ఫలాలు కోసుకొని తిని కడుపు నింపుకుంటూ అక్కడక్కడ ఉన్న జలాశయాల్లో మంచినీరు తాగి దాహం తీర్చుకుంటూ అలసినప్పుడు చెట్ల నీడన విశ్రమిస్తూ వస్తున్నాడు. 2 రోజులు ప్రయాణం చేసి ఓ కొలను చేరుకున్నాడు. ఆ కొలనులోని నీరు బంగారు రంగులో మిలమిలా మెరిసిపోతున్నాయి. ఆ నీటిపై ప్రసరించిన వెన్నెల వింత కాంతితో కనులకు మిరుమిట్లు గొలుపుతోంది. పాండురంగడు కొలను సమీపించి దోసలితో కడుపు నిండా ఆ జలాన్ని సేవించాడు. ఆ నీరు ఎంతో తీయగా రుచిగా ఉన్నది. దాహం తీరేదాకా కూడా వాడికి ఆ కొలను ఓ పట్టాన వదిలిపెట్టబుద్ధి కాలేదు. వదలలేక ఆ కొలను వదిలి కనపడ్డ దారిన ముందుకు ప్రయాణం చేశాడు. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఏ నగరం చేరాలి? ఎలా బ్రతకాలి? ఈ ఆలోచనలు పాండురంగడి బుర్రలో తిరుగుతున్నాయి. అమ్మ జీవించి ఉంటే ఎంత బాగుండేది, ఇలా ఇల్లు వదిలిపెట్టి ఒంటరిగా తిరగవలసి వచ్చేది కాదు అనుకున్నాడు. అలా చాలా దూరం నడిచేసరికి పాండురంగడికి అలసట కలిగింది. ఓ పెద్ద మర్రి చెట్టు క్రింద ఆగి నిద్రపోయాడు. తన వేళ్ళు బంగారు కణికలుగా మారిపోవటం కూడా వాడు చూసుకోలేదు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. కాళీమాత, ఈ మధ్య మాకు బొత్తిగా ఏం దొరకటం లేదు. ఎందువల్ల మాపై అనుగ్రహం తప్పింది? నీకు మంచి నరబలి ఇస్తాం. ఈ పూటైనా నాకు బాగా డబ్బు దొరికేలా చేయి తల్లి అంటూ దేవి ముందు మోకరిల్లాడు ఒకటి. మిగతా 90 వాడి వెనకనే దేవత ముందు మోకరిల్లారు. వాళ్ళు మొత్తము 10 మంది దొంగలు. దొంగతనం వాళ్ళ వృత్తి. వాళ్ళ నాయకుడు 1, మిగతా వాళ్ళ పేర్లు 2 నుంచి 10 వరకు. వాళ్లకు అంకెలు తప్పితే పేర్లు రావు. అందరూ కలిసి ఏ నగరానికో వెళ్ళి దొంగతనం చేసి డబ్బు సంపాదించుకొని వస్తారు. ఆ డబ్బును 10 మంది సమానంగా పంచుకొని అనుభవిస్తారు. వాళ్లకు వేరే ఎవ్వరూ లేరు. ఒకరంటే ఒకరికి సోదర ప్రేమ. ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇస్తారు. నగరంలో దొంగతనాలు ఎక్కువైపోయాయని ఆ దేశపు రాజు కట్టుదిట్టాలు ఎక్కువ చేశాడు. అప్పటినుంచి ఆ దొంగలకు జీవితం కష్టమైపోయింది. వాళ్ళు కాళీ భక్తులు. కాళీమాతకు తమపై అనుగ్రహం తప్పిందని, అందువలనే డబ్బు దొరకటం లేదని వాళ్ళు అనుకున్నారు. అందు గురించి దేవికి నరబలి ఇవ్వాలని కూడా అనుకున్నారు. అందుకే దేవిని ప్రార్థించి బయలుదేరారు. వాళ్ళలా ఎంతో దూరం నడవకుండానే ఒక పెద్ద మర్రి చెట్టు కింద నిద్రపోతున్న పాండురంగడు కనపడ్డాడు. ఇలాంటి ప్రాంతాల్లో ఒంటరిగా ఏ మనిషి నిద్రపోడు. అందులోనూ వీడు 10-12 ఏళ్ల కుర్రవాడిలాగా ఉన్నాడు. దేవి నరబలి కోసం వీడిని రప్పించి ఉంటుంది అన్నాడు ఒకటి. మిగతా 90 అవునంటే అవునన్నారు. పాండురంగుడికి మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పించి తమ నివాసానికి తీసుకుపోవాలని వాళ్ళు అనుకున్నారు. అంతలో వాళ్లలో ఒకడు పాండురంగడి చేతులు చూసి, దొరా, వీడి చేతికి బంగారు వేళ్లు మొలిచాయి, అవి ఎంతలా మెరిసిపోతున్నాయో చూడు అంటూ అరిచాడు. 10 మంది దొంగలు చేతివేళ్లు పరికించి చూసి అదంతా బంగారమేనని గ్రహించారు. నరబలి ఇస్తామని దేవికి చాలా సంతోషం కలిగి ఈ బంగారపు వేళ్ల మనిషిని మనకు చూపెట్టింది. వీడినే దేవికి బలి ఇచ్చి తర్వాత ఆ వేళ్లు మనం ఒలుచుకుంటే ఇంకా బాగుంటుంది అన్నాడు నాయకుడు. ఈలోగా పాండురంగడు లేచి తనను చుట్టుముట్టిన 10 మందిని చూసి కంగారు పడ్డాడు. వేషాన్ని బట్టి వాళ్ళంతా దొంగలై ఉంటారని గ్రహించాడు. ఎవరు మీరు? ఇక్కడెందుకు చేరారు అని అడిగాడు పాండురంగడు. దొంగలు తమ ఉద్దేశాన్ని పాండురంగడికి చెప్పారు. నన్ను బలి ఇవ్వాలనుకుంటే మీకంటే తెలివి తక్కువ వారు ఈ ప్రపంచంలోనే ఉండరు. మీ అందరికీ తలో వేలు ఇస్తాను, తీసుకొని నన్ను వదిలిపెట్టండి అన్నాడు పాండురంగడు. వాడు తన బంగారు వేళ్ల వంక చూసుకొని మురిసిపోతున్నాడు. అలా కుదరదు. నీ వేళ్లు నువ్వు మాకిచ్చేదేమిటి? దేవికి బలిచ్చాక మేమే తీసుకుంటాం అన్నాడు దొంగల నాయకుడు.
తన ప్రాణాలు రక్షించుకోవటం కోసము పాండురంగడు ప్రతిరోజు రాత్రి తన వేళ్లు బంగారు కణికలుగా మారిపోతాయన్న విషయము దొంగలకు చెప్పాడు. దొంగలు ఆ మాట నమ్మలేదు. ఒకరోజు చూడండి, అప్పుడు నా మాట నిజం కాకపోతే నన్ను దేవికి బలివ్వండి అన్నాడు పాండురంగడు. నీలాంటి మనిషి మళ్ళీ మాకు దొరకడు. నీ మాటలు నమ్మి వేళ్లు విరిస్తే ఆ తర్వాత నీకు మళ్ళీ కొత్త వేళ్లు మొలవకపోతే నువ్వు బలికి పనికిరావు. బలిచ్చాక వేళ్లు విరవవచ్చు కానీ వేళ్లు లేనివాడు బలికి పనికిరాదు అంటూ దొంగల నాయకుడు చటుక్కున పాండురంగడి 2 చేతులు వెనక్కి విరిచి కట్టాడు. పాండురంగడు తల్లిని తలుచుకొని ఏడ్చాడు. కానీ వాడికి లభించిన ఈ వరంతో తల్లికి తనకు గల అన్ని బంధాలు తెగిపోయాయి. ఈ వరం లేకపోతే ఆ సవతి తల్లి దగ్గర బాధలు పడుతూ ఎలాగో ప్రాణాలైనా దక్కించుకునేవాడు. ఇప్పుడు అన్యాయంగా ప్రాణాలే పోతున్నాయి. దొంగలు పాండురంగడిని తమ నివాస స్థానానికి తీసుకువెళ్లారు. వాడి చేతికి ఏదో తాయెత్తు కట్టారు. మెడలో పూలదండ వేశారు. నుదుటి చుట్టూ ఆకులు కట్టారు. కాళీమాత విగ్రహం ముందు వాడిని కూర్చోబెట్టారు. పాండురంగడు గట్టిగా అరుద్దామనుకున్నాడు. కానీ నోట్లో గుడ్డలు కుక్కబడి ఉన్నాయి. మనసులోనే దేవుళ్ళందర్నీ రక్షించమని వేడుకుంటున్నాడు. పాండురంగడు జానపద నవల 1వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.